డాగ్స్ ఇష్యూపై ఏంటి గందరగోళం? అసలు టాపిక్ ఏంటి? వీధి కుక్కల నిర్వహణ. గుర్తుపెట్టుకోండి, ఇది పెంపుడు కుక్కల గురించి కాదు, వీధి కుక్కల నియంత్రణ గురించి. పెంపుడు కుక్కల బిహేవియర్కు బాధ్యులు సదరు కుక్క యజమాని. మరి వీధి కుక్కల బిహేవియర్కు బాధ్యత ఎవరిది? మీకు గుర్తుందా, మధ్య నలుగురు ఆకతాయిలు ఓ కుక్కను కట్టేసి హింసించారు, అంతా మాట్లాడారు. డాగ్స్ అంటే ఇష్టమున్నా లేకపోయినా ప్రతి ఒక్కరూ మాట్లాడారు. ఫైట్ చేశారు, అరెస్ట్ చేసే వరకు వదిలిపెట్టలేదు, ఎందుకంటే అది అమానవీయం. మొన్నటికి మొన్న హైదరాబాద్ ఘటన, ఒక బిడ్డను కుక్కలు దాడి చేసి చంపాయి, గుండెలు పగిలాయి. వీధి కుక్కల నిర్వహణపై అంతా ఆందోళన వ్యక్తం చేశారు. మరి అదేగా కోర్టు చెప్పింది. కోర్టు ఏం చెప్పింది? వీధి కుక్కలను చంపమని చెప్పలేదు, హోమ్స్కి షెల్టర్స్కి తరలించండి అని చెప్పింది. అందుకు ఆ హోమ్స్లో షెల్టర్స్లో ఫెసిలిటీస్ సరిగా లేవు అని అంటున్నారు. మరి అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలను పలు డొనేషన్స్తో నడపడం మనం చూస్తున్నాం కదా. అలాగే డాగ్ లవర్స్ కొన్ని ఫండ్స్ రేస్ చెయ్యొచ్చు. మరోసారి వీధి కుక్కల దాడులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కుక్కల దాడిలో ఎవరైనా గాయపడ్డా లేదా మరణించినా స్థానిక అధికారులు కుక్కలకు ఆహారం పెట్టేవారే బాధ్యత వహించాలి. వాటిపై ప్రేమున్న వాళ్ళు ఇళ్లకు తీసుకెళ్లాలి. ప్రజలను భయపెట్టేలా రోడ్లపై వదలొద్దు అని చెప్పి జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం పేర్కొంది. బాధితులకు భారీ పరిహారం చెల్లించేలా ఆదేశాలిస్తామని హెచ్చరించింది. ఈ శునకాల నియంత్రణలో కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలను ఘోరంగా విఫలమయ్యాయి అని చెప్పేసి సుప్రీంకోర్టు మండిపడింది. ఎవరికైనా కుక్క కరిచి మరణిస్తే భారీ పరిహారం అందించేలా ఆదేశిస్తామని హెచ్చరించింది. అయితే ఏకపక్షంగా కాకుండా సమగ్ర పరిష్కారం చూపాలని డాగ్ లవర్స్ సుప్రీంకోర్టుని అడిగారు. ప్రజలు వాటిని దత్తత తీసుకునేలా ఇన్సెంటివ్ ప్రకటించాలని అడిగారు. దీంతో అనాథలు, రోడ్లపై అభాగ్యులకు ఇది వర్తింప చేయలేమా అని చెప్పి ధర్మాసనం మరోసారి ధ్వజమెత్తింది. అయితే మన దగ్గర కుక్కలను పెంచుకునే అందరూ కాదు, మెజారిటీ ఆఫ్ పీపుల్ ఫారెన్ బ్రీడ్లను పెంచుతున్నారు. మన వీధి కుక్కల పరిస్థితి ఏంటి? డాగ్స్ను సేవ్ చేసే పోరాటంలో ఏది పడితే అది మాట్లాడుతున్నారు. కుక్క దాడిలో బిడ్డ చనిపోయింది అంటే బిడ్డను దగ్గరే పెట్టుకోవాలి, లేదంటే ఆ తల్లి బిడ్డనే కనొద్దు అని మాట్లాడుతున్నారు. కూలీనాలి చేసుకునే వాళ్లకు ఎలా కుదురుతుంది? ఈ కడుపు నిండిన వాళ్ల మాటలు అర్థం చేసుకోవడం చాలా కష్టమేలేండి. ఇక స్ట్రీట్ డాగ్స్ బిహేవియర్ను అంచనా వెయ్యలేరు అంటే మీకు విచక్షణ ఉందిగా, మీరు జాగ్రత్తగా ఉండండి అంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే మనుషులే శత్రువులు అన్నట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇంకా చెప్పాలంటే వాటిని సేవ్ చేయాలని ఏది పడితే అది మాట్లాడి పాపం వాటికి జనాలను మరింత దూరం చేస్తున్నారేమో ఆలోచించుకోండి.